హాయ్ అండి, నేను మీ రాఘవరాణి. హరిహర వీరమల్లు సినిమా చెత్తగా ఉంది, బాగోలేదు, సినిమా దొబ్బింది, కలెక్షన్స్ లేవు, థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని. ఏంటి, థియేటరు టికెట్లు కొనేసి ఓ 10 మంది లోపల పంపించి మిగతా టికెట్లు చించేసి వీడియో తీసి సినిమా ఖాళీగా ఉందని చెప్పిన దుర్మార్గులు వీడియోలు పెట్టారు. అందుకని చెప్తున్నాడు, ఎన్ని చేశారు వీళ్ళు. ఈ యొక్క వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ చెత్తేదాలు ఒక డబ్బులకి కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం తప్పితే ఈ యధవులకి ఏమీ చేత కాదు, ఏమీ చేయలేరని ఇంకొకసారి రుజువు చేసుకున్నారు. థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని, చెత్త సినిమా అని ఏడ్చిన పందులకు చెప్పుతో కొట్టినట్టు మన డైరెక్టర్ హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాడు. నిన్న ప్రభు అనే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆయన సీనియర్ మన ఏమంటారు, ఆయన ఒక సినిమా రచయిత ప్లస్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అండి. సినిమా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, సినిమా దానికి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు జ్యోతికృష్ణ గారు. అడిగితే ఆయన ఎవరు చెప్పాడు, హరిహర వీరమల్లు సినిమా ఇండియా కాదు ప్రపంచం మొత్తం మీద భారతీయ సినిమా ప్రీమియర్ షోలు అత్యధికంగా ప్రదర్శించబడిన సినిమా ఏంటంటే హరిహర వీరమల్లు. ఎక్కువ కలెక్షన్ రాబడిన సినిమా అంటే హరిహర వీరమల్లు. రికార్డ్ బ్రేక్ బద్దలు చేసిందని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ప్లస్ సినిమా మేమైతే ఎవరెవరికి అమ్మామో ఆ అమ్మిన కొనుక్కున్న వాళ్ళకి ఈ ప్రీమియర్ షో ద్వారానే 50% వాళ్ళ ఆదాయం రికవర్ అయిపోయింది. అంటే సపోజ్ 50 కోట్లు పెట్టి కొన్నారనుకోండి, 50 కోట్లు కొనుక్కుంటే 25 కోట్లు ఆ ప్రీమియర్ షోకి వచ్చినండి. తర్వాత ఫస్ట్ డే బంపర్ కలెక్షన్, సెకండ్ డే బంపర్ కలెక్షన్. ఆ 2 రోజుల కలెక్షన్ మామూలుగా కలెక్షన్స్ కాదండి, ఒక ఊపు ఊపింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అంతే. ఆ ఊపు ద్వారా 2 రోజులకే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. బ్రేక్ ఈవెన్ అంటే చాలా మందికి ఏంటంటే తెలుగులో అర్థమయ్యే చెప్తాను. సపోజ్ మనం 50 కోట్లు పెట్టి ఆంధ్రాకు కొనుక్కున్నాం అనుకోండి, సపోజ్ తెలంగాణకు కొనుక్కున్నాం, ఒక 25 కోట్లు ప్రీమియర్ షోలో వచ్చి 25 కోట్లు మిగతా 2 రోజులకి మామూలు సాధారణ టికెట్, డబుల్ టికెట్ కనుక ఫస్ట్ డే ప్రీమియర్ షోకి 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ, ఫస్ట్ డే సెకండ్ డే మామూలు టికెట్లు ప్లస్ జిఎస్టీ కలిపి తక్కువ ధరలుగా ఉన్నాయి కనుక 2 రోజులు కలిపి ఆ 25 కోట్లు వచ్చినాయంటే 50 కోట్లు కొంటే 50 కోట్లు 2 రోజులకి వచ్చేసింది సినిమాకండి. అంటే 3 రోజులు వచ్చే ప్రతి పైసా లాభమే సినిమాకండి. అంటే సినిమా 2 రోజులకి బ్రేక్ ఈవెన్ సాధించి ఘన విజయం సాధించిన హరిహర వీరమల్లు సినిమాని ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, పప్పు సుద్దులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కోతి నక్క పేరు నానిగాడి కావచ్చు, ఒకడనే ఉందని ప్రతి వైసీపీ ఎదవలు ఏడ్చి 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 ఎన్నో సోషల్ మీడియాలో పెట్టారు సినిమా ఫెయిల్ అయింది. అలాగే ఈ యొక్క ఈ ఎన్టీవీ ఒకటి, సాక్షి టీవీ ఒకటి, TV9 ఒకటి, కొన్ని టీవీలు ఉన్నాయండి, దిక్కుమాల టీవీలు. వీళ్ళంటే విజయం సాధించలేదు అది అని విజయం సాధించలేదు వారికి సాక్షి మీడియాకి, ఎన్టీవీకి, TV9కి, మిగతా టీవీలకి, అలాగే సోషల్ మీడియాలో దిక్కుమాల సోషల్ మీడియాలని ఎవరైతే జగన్కి వంతపాడి ఒత్తాసు పాడిన దరిద్రులు ఉన్నారో, నిత్య దరిద్రులు ఉన్నారో, పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరికీ ఎదలందరూ కూడా ఇప్పుడు ఈ విజయంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 రోజులకే డబ్బులు తెచ్చుకున్న సినిమాని, విజయం సాధించిన సినిమాని వీళ్ళు ఫ్లాప్ అని చెత్త అని చెప్పి ఎదవలు ఇప్పుడు ఆ తలలు ఎక్కడ పెట్టుకుంటారు. స్వయంగా నిర్మాత డిక్లేర్ చేశాడు, సినిమా విజయం సాధించింది అనుకో, ఆ బ్రహ్మాండ విజయం సాధించింది, 2 రోజులకే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి, 3 రోజులు లాభాలని చెప్పి చెప్పాడు. వీళ్ళందరూ తలెక్క పెట్టుకుంటారు ఈ సన్నాసెదవులు, ఈ దుర్మార్గులు, దుష్టులు, పనికి మారేదోళ్ళు. ఛీ దుర్మార్గులారా, రే తప్పుడు మాటలు మాట్లాడిన ఎదవల్లారా, మీరు ఎంత ఏడ్చినా ముఖ్యంగా వైసీపీ ఎదవలకి చెప్తున్నా, మీరు ఎంత ఏడ్చినా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తగ్గించలేరు, ఆయన స్థాయిని తగ్గించలేరు, ఆయనకి ఎంతో మచ్చ కూడా పెట్టలేరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసిన గాలి పనులకి, పిచ్చి పనులకి పిచ్చేదలు అయిపోయారు తప్పితే ఏమీ కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మాండ విజయం సాధించింది.
ఖచ్చితంగా ప్రతి నిర్మాత ప్రతి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ నిర్మాతకే డబ్బులు వచ్చేసి ఆయన చెప్పాడు స్వయంగా. ఓటీటీ రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్ కావచ్చు, ఈ మ్యూజిక్ అన్ని కలిపితే ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసి అని చెప్పాడు. ఈ వచ్చిన లాభాల్లో కొంత డబ్బులు ఆయనకు వస్తే 3 రోజు వచ్చిన లాభాల్లో ఆయన కొంత షేర్ వస్తుంది. హాయిగా ఆయన పార్ట్ 2 పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంత విజయం సాధించిన సినిమాకి మీరు ఏడ్చినందుకు మీరు ఎంత చేసినా పవన్ కళ్యాణ్ ఏం చేయలేరని ఈ వీడియో తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఆయన సినిమాని ఎవరు ఆపలేరు, ఇది వాస్తవం. జై జనసేన, జై హింద్.